వసుధ పార్ట్ 2 12వ భాగం. వసు ప్లీజ్ బంగారం, నువ్వేడవద్దు. నువ్వేడిస్తే తట్టుకునే శక్తి ఈ గుండెకు లేదురా. నీ కళ్ళలో నుండి కన్నీరే రాకుండా చూసుకోవాలనుకున్నాను. కానీ ప్రతి క్షణం నీ గతం తలుచుకుని నువ్వు బాధపడుతూ ఉంటే నా అసమర్థత మీద నాకే అసహ్యంగా ఉందిరా అన్నాడు బాధగా. నందు అలా అన్న వెంటనే వసు తన కన్నీళ్లను తుడిచేసుకుని, నో నందు, నువ్వెప్పటికీ ఇలా అనుకోకూడదు. 100 మంది ఉన్నా ప్రతి క్షణం నేను ఒంటరిగానే ఫీల్ అయ్యాను. ఏ క్షణమైతే నువ్వు నా జీవితంలోకి వచ్చావో ఆ క్షణం నుంచి నీ ప్రేమను నేను ఫీల్ అవుతూనే ఉన్నాను నందు. నువ్వు నాకు దూరంగా ఉన్నా నీ మనసు ఎప్పుడూ నాకు దగ్గరగానే ఉంటుంది. ఒంటరిగా ఈ కష్టాలను ఈదగలిగాను అంటే అందుకు కారణం నువ్వు నా మీద పెంచుకున్న అంతులేని ప్రేమ. ప్రతి క్షణం నీ ప్రేమలో తడిసి ముద్దవుతూ ఆ ప్రేమను నేను ఫీల్ అవుతూ నేనెంతగానో సంతోషంగా ఉన్నాను. ఇన్ని కష్టాల్లోనూ నాకు చిన్నపాటి సంతోషాన్ని కలిగించింది నీ ప్రేమే నందు. అలాంటి నువ్వు ఏ క్షణమైతే నా జీవితంలోకి పూర్తిగా వచ్చేసావో ఆ క్షణమే నా గతాన్ని మర్చిపోయి సంతోషంగా నీతో కొత్త జీవితాన్ని ప్రారంభించాను. ఇప్పుడు కూడా నేను ఏడుస్తుంది నా గతం తలుచుకుని కాదు, ఆడపిల్లల పట్ల జరుగుతున్న అన్యాయాలను తలుచుకుని ఏడ్చానే తప్ప నా గతాన్ని తలుచుకుని కాదు. వసుధ తనపై పెంచుకున్న ప్రేమని ఆమె మాటల్లో విన్న నందు మనసుకు ఒక్క క్షణం రెక్కలు వచ్చి గాల్లో విహరించినట్లుగా, నాకు తెలుసు బంగారం, నేనంటే నీకెంత ఇష్టమో, ఎంత తెలిసినా కూడా నీ మాటల్లో వింటే అదో సంతోషం. ఆడపిల్ల పట్ల జరిగే అన్యాయాలకు సగం కారణం తల్లిదండ్రులే. నిషి చెప్పినట్లుగా తమ కూతుర్లకు పరువు మర్యాద అంటూ పిరికి మందు నూరు పోస్తున్నారు. అనాదిగా ఆడది తక్కువ మగాడు ఎక్కువ అంటూ ఆమె బ్రెయిన్ వాష్ చేసి ఆమెను ఓ మరబొమ్మగా మార్చేస్తున్నారు. నిజానికి ఆమెకున్న బలాన్ని మరచి ఇతరులు చెప్పేదాన్ని నమ్మి తను బలహీనురాలిని అని తనకు తనే నిర్ణయించుకుంది. ఒక్కసారి, కేవలం ఒకే ఒక్కసారి ఆమె తన బలాన్ని గనక గుర్తించగలిగితే ఎంతటి మగాడైనా సరే ఆమె పాదాల కింద ఉండాల్సిందే. కానీ అలా జరగటం లేదు అంటే దానికి కారణం మగాడు ఏం చేసినా సరే అన్నింటినీ క్షమించి మౌనంగా భరిస్తూ ఉండటమే. అందుకే ఈ మగాళ్ళు ఆగడాలు సాగుతున్నాయి అన్నాడు నందు ఎమోషనల్గా. నందు మాటలు విన్న అందరికీ కూడా అతని మాటల్లోని వాస్తవం లేకపోలేదు అని అర్థమైంది. నిజంగానే ఆడది తలుచుకుంటే ఏదైనా చేయగలదు, ఎవరినైనా ఎదిరించగలదు. ఆమెకున్న బలం ముందు మగాడు దిగదుడిపే అయినా కూడా మగాడి ఆధిపత్యాన్ని మౌనంగా భరిస్తుంది తప్ప ఏనాడు ఎదురు తిరిగి ప్రశ్నించదు. నందు మాటలు విన్న వసుధ చిరునవ్వుతో అతని భుజాలపై తలవాలిస్తే అదే సమయంలో నిషి కూడా నందు ఇంకో భుజంపై తలవాల్చి, ఇందుకే నందు, నాకు నువ్వంటే చాలా ఇష్టం, లవ్ యూ సో మచ్ అంటూ ప్రేమగా నందుని చుట్టేసింది. తన భార్యని తన కూతుర్ని 2 చేతులతో జాగ్రత్తగా పదువుకొని ఇద్దరి నుదుటిపై ముద్దు పెట్టి, ఐ టు లవ్ యూరా బంగారం, నా ఊపిరి ఉన్నంత వరకు మీకు ఎటువంటి కష్టం రాకుండా చూసుకుంటాను, ఐ ప్రామిస్ యూ అంటూ ఇటు భార్యకు అటు కూతురుకు ప్రామిస్ చేశాడు నందు. ఆ తరువాత వాతావరణాన్ని తేలిక చేయటం కోసం లక్ష్మి గారు, అయిపోయాయా మీ తండ్రి కూతురుల ప్రేమ కబుర్లు? అవతల సమయం మధ్యాహ్నం దాటిపోయింది. ఇంతవరకు ఎవరు ఏమీ తినలేదు, ఆకలేస్తుంది, పదండి భోంచెద్దురు అందరూ, అసలే సాయంత్రం అన్నయ్య వదిన ఊరు వెళ్తున్నారు అంటూ వాతావరణాన్ని తేలిక చేసే ప్రయత్నం చేశారు లక్ష్మిగారు. లక్ష్మిగారి మాటలు విన్న వసుధ స్పృహలోకి వచ్చి, అయ్యో, అనవసరంగా నేను బాధపడుతూ మీ అందరినీ బాధ పెట్టాను. ఉండండి పిన్ని, నేను వెళ్ళి వంట చేస్తాను, ఒక 5 మినిట్స్ అంటూ అక్కడి నుండి వంటగదిలోకి వెళ్ళటానికి వెనక్కి తిరిగింది. వంట చేయటానికని వెళ్తున్న వసుధ చెయ్యి పట్టుకుని ఆపేసిన నందు, ఇప్పుడు మీరెళ్ళి వంటగదిలో చెమటలు కక్కుతూ వంట చేయాల్సిన అవసరం లేదు. అసలే ఇప్పటి వరకు ఏడ్చారు, ఏడ్చేడ్చి బాగా అలసిపోయారు. ఇప్పుడు నువ్వు ఏం చేయక్కర్లేదు. పద, అందరం హోటల్కి వెళ్ళి తినేసొద్దాం అంటూ వసుధ ఎంత వద్దని మొత్తుకుంటున్నా తల్లిని తండ్రిని అత్తమామలను భార్య కూతుర్ని తీసుకుని రెస్టారెంట్కి బయలుదేరడానికి బయటికి వస్తూనే నిశాంత్కి ఫోన్ చేశాడు నందు. ఉదయం నిహిత్ని స్కూల్లో డ్రాప్ చేయడానికి వెళ్ళి వాడిని డ్రాప్ చేసి బుక్స్ కొనుక్కోవాలని బయటికి వెళ్ళాడు నిశాంత్. ఉదయం అనగా వెళ్ళిన నిశాంత్ అప్పటి వరకు ఇంటికి రాకపోవడంతో నందు నిశాంత్కి కాల్ చేసి ఎక్కడున్నావు అని అడిగాడు. ఇక్కడే, మన బీచ్ దగ్గరే ఉన్నాను, బుక్ హౌస్లో. ఏదైనా పనా అంకుల్ అని అడిగాడు నిశాంత్. ఏం లేదు నాన్న, మేమందరం లంచ్ చేయడానికి రెస్టారెంట్కి వెళ్తున్నాం, నువ్వు కూడా అక్కడికి వచ్చేయి, నీకు అడ్రస్ సెండ్ చేస్తున్నాను అంటూ నిశాంత్కి చెప్పి పెద్దవాళ్ళందరినీ కారులో ఎక్కించుకుని రెస్టారెంట్కి బయలుదేరాడు నందు. రెస్టారెంట్కి బయలుదేరుతూనే నిశాంత్కి లొకేషన్ షేర్ చేసి అక్కడికి వచ్చేయమన్నాడు. నందు లొకేషన్ షేర్ చేయగానే నిశాంత్ కూడా నేరుగా రెస్టారెంట్కి వెళ్ళి
వాళ్ళతో కలిసి జాయిన్ అయిపోయాడు. అంతా కలిసి చక్కగా కబుర్లు చెప్పుకుంటూ భోజనం చేసిన తరువాత తన కార్ కీస్ నిశాంత్ చేతికిచ్చి అందరినీ తీసుకుని ఇంటికి వెళ్ళిపోమని చెప్పాడు నందు. నందు కార్ కీస్ ఇవ్వటంతో నిశాంత్ బిక్కమొహం వేసి ఆ కార్ కీస్ చూస్తూ నిలబడ్డాడు, వాటిని అందుకోకుండా. నందు కార్ కీస్ ఇచ్చిన నిశాంత్ వాటిని అందుకోకుండా బిక్కమొహం వేసుకుని నిలబడటంతో ఏమైంది నాన్న, కార్ కీస్ తీసుకోమంటే అలా నిలబడ్డావు అని అడిగాడు నందు ఆశ్చర్యంగా. నిషి పెద్దగా నవ్వుతూ, అయ్యో నందు, వాడికి కార్ డ్రైవ్ చేయటం రాదు, నువ్వు కీస్ ఇస్తే వాడెలా మమ్మల్ని తీసుకెళ్తాడు అంది నిశాంత్ను చూసి పెద్దగా నవ్వుతూ. ఓ అలాగా, నిశాంత్ ఇంకా కార్ డ్రైవింగ్ నేర్చుకోలేదా? నాకు ఆ విషయం తెలియదు. అసలు విషయం తెలియక వాడికి కార్ కీస్ ఇవ్వబోయాను. పర్వాలేదులే నిశాంత్, నేను నీకు కార్ డ్రైవింగ్ నేర్పిస్తాను అంటూ వాడి భుజం చుట్టూ చెయ్యి వేసి దగ్గరకు తీసుకున్నాడు నందు. నందు అలా అన్న వెంటనే అలాగే అంకుల్ అంటూ తన పరువు తీసింది అని కోపంతో నిషిని చంపేలా చూస్తూ నిలబడ్డాడు నిశాంత్. సరే అయితే నువ్వు అమ్మ వాళ్ళిద్దరిని తీసుకుని ఇంటికి వెళ్ళు నాన్న అంటూ నిషి చేతికి కార్ కీస్ ఇవ్వబోయాడు నందు. నందు కార్ కీస్ నిషి చేతికి ఇవ్వడానికి ప్రయత్నించగానే ఈసారి నిశాంత్ గట్టిగా నవ్వేశాడు. అయిందిగా, బాగా అయిందా, ఇప్పటి వరకు నన్ను నేర్పించావుగా రాక్షసి, ఇప్పుడు కీస్ తీసుకుని నువ్వు డ్రైవ్ చేయి అన్నాడు నిశాంత్ అల్లరిగా నవ్వుతూ. నిశాంత్లో అలాంటి యాంగిల్ నందు ఇప్పటి వరకు ఎప్పుడు చూడలేదు. ఎప్పుడు చూసినా నిశాంత్ మౌనంగా గంభీరంగా ఉంటాడు. ఎక్కువగా నోరు విప్పి మాట్లాడడు. తల్లి దగ్గర, నిషి దగ్గర తప్ప మరెవ్వరి దగ్గర అతను ఇప్పటి వరకు మాట్లాడటం నందు చూడలేదు. అది కూడా వాళ్ళిద్దరూ ఉన్నప్పుడు మాత్రమే అంత ఫ్రీగా మాట్లాడతాడు. వాళ్ళు కూడా 10 మందిలో ఉన్నప్పుడు వాళ్ళతో అయినా సరే ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడతాడు నిశాంత్. ఇక నందుతో అయితే ఎంతవరకు అవసరమో అంతవరకే మాట్లాడతాడు. ఇక నిహిత్ చిన్నవాడు, పైగా తమ్ముడు కావటంతో వాడి అల్లరిని ఇష్టంగా భరిస్తూ వాడిని ఆడిస్తాడు. అలాంటిది ఇప్పుడు నిషిని ఆట పట్టిస్తూ ఆమెతో మాట్లాడుతూ అంత అల్లరిగా నవ్వుతూ ఉంటే వాడి నవ్వు చూడగానే ఒక్క క్షణం నందు మనసు సంతోషంతో నిండిపోయింది. అంతగా నవ్వుతున్న నిశాంత్ రూపాన్ని అపురూపంగా చూస్తూ అతడి నవ్వుని, అతడి రూపాన్ని మనసులో నింపుకోసాగాడు నందు తృప్తిగా. వాడి నవ్వును చూస్తూ ఉంటే అక్కడున్న అందరి మనసులు హాయిగా సంతోషంతో నిండిపోయాయి. చెప్పమ్మా నిశితమ్మ, ఇప్పుడేం చేస్తావు చెప్పు అంటూ మరోసారి అల్లరిగా నిషిని ఉడికించడం మొదలుపెట్టాడు. తమ్ముడి మాటలకు ఏమని జవాబు చెప్పాలో అర్థం కాక బిక్కమొహం వేసుకుని నిలబడింది. వాళ్ళ మాటలతో తేరుకున్న నందు, ఇదేంటి నిషి, ఇప్పటి వరకు నువ్వు నిశాంత్ని విక్రించావుగా, నీకు కూడా డ్రైవింగ్ రాదా అయితే అన్నాడు నందు కూడా నిషిని ఆట పట్టిస్తూ. నాకు డ్రైవింగ్ రాదని ఎవడు చెప్పాడు, నాకు డ్రైవింగ్ వచ్చు, ఇలా ఇవ్వు కార్ కీస్. కాకపోతే నా డ్రైవింగ్కి నీ కార్ పర్ఫెక్టో అవునో కాదో నాకు తెలియదు, నన్ను నీ కార్ భరిస్తుందో లేదో కూడా నాకు తెలియదు నందు. సో ముందే చెప్తున్నా, నా డ్రైవింగ్ తట్టుకోలేక అది ఎక్కడికైనా వెళ్ళి గుద్దేసుకుందనుకో, తర్వాత నన్నేమి అనొద్దు అంది నిషి బాగా యాటిట్యూడ్తో మాట్లాడుతూ. నిషి సమాధానం విన్న నందు ఒక్క క్షణం గట్టిగా నవ్వేసి, రాక్షసివి, డ్రైవింగ్ రాదని చెప్పకుండా కార్ నిన్ను భరించలేదు అంటున్నావా అని నిషి నెత్తి మీద ముద్దుగా ఒక మొటిక్కాయ వేసి, సరే పదండి, నేను ఇంటికి తీసుకువెళ్ళి డ్రాప్ చేసి తిరిగి ఆఫీస్కి వెళ్తాను అంటూ అందరినీ తీసుకుని ఇంటికి బయలుదేరాడు నందు. అందరినీ డ్రాప్ చేసిన తర్వాత తిరిగి ఆఫీస్కి బయలుదేరే ముందు, రేపు మార్నింగ్ నుండి 5 గంటలకే లేచి రెడీ అవ్వండి, నువ్వు తమ్ముడు ఇద్దరు, రేపటి నుండి మీ ఇద్దరికి డ్రైవింగ్ నేర్పిస్తాను అన్నాడు నందు. నందు మాటలు విన్న నిశాంత్ ఓకే అన్నట్లుగా తొలొప్పితే నిషి మాత్రం చచ్చాన్రా దేవుడా అనుకుంది మనసులో. నిషి మనసులోని ఫీలింగ్ అర్థమైనట్లుగా, మీరేమనుకున్నా మిమ్మల్ని వదిలిపెట్టను, ఖచ్చితంగా డ్రైవింగ్ నేర్చుకుని తీరాల్సిందే అంటూ మరో మాటకు తావివ్వకుండా అక్కడి నుండి కార్ స్టార్ట్ చేసుకుని నేరుగా ఆఫీస్కి వెళ్ళిపోయాడు నందు. భార్యా పిల్లలను ఇంట్లో వదిలి ఆఫీస్కి వెళ్ళిన నందు సాయంత్రం వరకు ఆఫీస్లో పని చేసుకుని సాయంత్రం 6 గంటలకు ఇంటికి చేరుకున్నాడు. ఇంటికి రావటమే ఫ్రెష్ అయ్యి తల్లిదండ్రులతో కాసేపు మాట్లాడి వారితో కలిసి కుటుంబ సభ్యులంతా కూడా భోంచేశారు. 8 గంటలకల్లా భోజనాలు చేయటం పూర్తయిన తర్వాత, పదండి నాన్న, మిమ్మల్ని స్టేషన్లో డ్రాప్ చేసి వస్తాను అంటూ తల్లిదండ్రులు ఇద్దరినీ తీసుకుని కారులో స్టేషన్కు బయలుదేరాడు నందు. నందుతో నిషి, నిహిత్, మేం కూడా తాతయ్య నానమ్మలకు సెండ్ ఆఫ్ ఇవ్వటానికి వస్తాం అంటూ మారాం చేశారు. పిల్లలిద్దరూ గోల్ చేయటంతో వాళ్ళని తీసుకెళ్ళక తప్పలేదు నందుకి. దాంతో నిశాంత్ని చూస్తూ, ఇంట్లో అమ్మ ఒక్కటే ఉంటుంది నాన్న, నువ్వు బయటికి ఎక్కడికి వెళ్ళకు, నేను వచ్చే వరకు ఇంట్లోనే ఉండు, అమ్మ జాగ్రత్త అంటూ నిశాంత్కు మరీ చెప్పి నిహిత్ని, నిషిని తీసుకుని తల్లిదండ్రులను స్టేషన్లో డ్రాప్ చేయడానికి బయలుదేరాడు నందు. స్టేషన్కి చేరుకున్న నందు
తల్లిదండ్రుల లగేజ్ తీసుకొని తాను ముందుగానే బుక్ చేసిన కంపార్ట్మెంట్లో పెట్టి వారికి కావాల్సిన వాటర్ బాటిల్స్, బిస్కెట్ ప్యాకెట్స్ అన్నీ కొని వాళ్ళ చేతికి అందించి, జాగ్రత్త నాన్న, ఇంటికి చేరుకోగానే ఫోన్ చెయ్యండి. ఎటు మీరు ఇంటికి చేరుకునేసరికి ఉదయం 5 అవుతుంది. నేను తొందరగానే నిద్రలేస్తాను. మీరు నాకు ఫోన్ చేయటానికి ఏమాత్రం ఆలోచించకండి. అలాగే ఇద్దరి ఆరోగ్యం జాగ్రత్త. టైంకి తిని మందులు వేసుకుంటూ ఉండండి. ఆ పొలం పనులు, పాడి పనులు అంటూ పొలాల వెంట, పశువుల వెంట తిరగకు నాన్న. పని వాళ్ళ చేత చేయించుకో. అమ్మా, నువ్వు కూడా కూరగాయ పొదలు, పశువుల పాలు, పెరుగు, నెయ్యి అంటూ ఆ పని ఈ పని చేస్తూ ఆరోగ్యం పాడు చేసుకోకు. ఇద్దరు జాగ్రత్తగా ఉండండి. టైంకి తింటూ ఉండండి. అలాగే వీలైనంత తొందరగా పొలాలను కౌలుకిచ్చేసి పాడినంతా అమ్మేసి ఇంటిని ఎవరికైనా అద్దెకిచ్చేసి రావటానికి ప్రయత్నించండి. మీకోసం మీ కోడలు ఎదురు చూస్తూ ఉంటుంది. వీలైనంత తొందరగా వచ్చేయండి. తన కోరిక ప్రకారం మీరు లేకపోతే మళ్ళీ తను ఒంటరిగా ఫీల్ అవుతుంది. మీలోనే తమ అమ్మా నాన్నలని చూసుకుంటుంది నాన్న. నా కోసం కాకపోయినా కనీసం మీ కోడలి కోసమైనా తొందరగా రావడానికి ప్రయత్నించండి అన్నాడు నందు. నందు మాటలు విన్న సీతారాం గారు నందు చెంప మీద తట్టి, ఖచ్చితంగా నాన్న, ఈసారి వచ్చేది నీ కోసం కాదు, నా కోడలి కోసమే. నా బంగారు తల్లి మా కూతురు లేని లోటు తీరుస్తుంది. మమ్మల్ని తన కన్నవాళ్ళుగా భావించి మాకు సేవలు చేస్తుంది. అలాంటి పిచ్చి తల్లి కోసం రాకుండా ఉంటామా? ఖచ్చితంగా వీలైనంత తొందరగానే వచ్చేస్తాం నాన్న. అలాగే అక్కడ మేమేం ఎక్కువ పనులు చేసి కష్టపడిపోంలే. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటాం. వేళకు తింటూ మందులు వేసుకుంటూ క్షేమంగా వీలైనంత తొందరగా తిరిగి ఇక్కడికి వచ్చేస్తాం అన్నారు సీతారాం గారు నవ్వుతూ. అవును నాన్న, మీ నాన్న చెప్పినట్లుగానే మేము జాగ్రత్తగా ఉంటాం. నువ్వు కంగారు పడకు. అనవసరంగా నువ్వు ఇలా కంగారు పడితే కోడలకు ఎవరు సర్ది చెప్తారు చెప్పు? కోడలు అసలే సున్నిత మనస్కురాలు. తనని జాగ్రత్తగా చూసుకో. అలాగే పిల్లలు కూడా జాగ్రత్త. మేము వచ్చే వరకు కోడల్ని, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోనందు. మేము వచ్చిన తర్వాత ఆ బాధ్యత మేము తీసుకుంటాం. అసలే ఈ అల్లరిది, రాక్షసిది అంటే మామూలుది కాదు. కాస్త కాలు పెట్టమని సంధిస్తే ఏకంగా తన ఒంటిని కొదేసే రకం. దీంతోనే కాస్త జాగ్రత్త. దీన్ని కనిపెడుతూ ఉండు. మగపిల్లలిద్దరూ అమాయకులు, నోరు లేని మూగజీవులు అంటూ పక్కనే నిలబడిన నిషి నెత్తి మీద ముటిక్కాయ వేశారు శాంతిగారు. నానమ్మ మాటలు విన్న నిషి కోపంగా శాంతిగారిని చూస్తూ, ఏమమ్మా శాంతమ్మ, నేను కాదు రాక్షసిని, నువ్వే. తాత నీ గురించి చెప్పాడులే. ఊళ్ళో వాళ్ళందరి మీద ఇంతలావు నోరేసుకుని పడిపోతూ ఉంటావట కదా. ఊర్లో అందరూ రాక్షసి అంటారట కదా నిన్ను. నాకు అన్ని విషయాలు తెలిసాయిలే. కాబట్టి నేను రాక్షసినైతే నువ్వు బ్రహ్మరాక్షసివి అంది నిషి కోపంగా. నిషి మాటలు విన్న శాంతిగారు భర్త వైపు అన్నీ చెప్పేశారా అన్నట్లుగా కోపంగా చూస్తూ, ఇంటికి పదండి, మీ సంగతి చెప్తాను అంటూ కళ్ళతోనే సైగ చేశారు. శాంతిగారు సైగ చేయటం గమనించిన నిషి, చూసావా నందు, మన ముందే తాతయ్యని ఎలా బెదిరిస్తుందో ఈ బ్రహ్మరాక్షసి. మళ్ళీ నన్ను రాక్షసి అంటుంది అంటూ నందుకి కంప్లైంట్ చేసింది నిషి. నిషి మాటలు విన్న నందు చిరునవ్వుతో, అమ్మ చిన్నపిల్ల, పోనీలే వదిలి అంటూ కాసేపు వాళ్లతో కబుర్లు చెప్పి ట్రైన్ కదిలే వరకు అక్కడే ఉండి ట్రైన్ వెళ్ళిపోయిన తరువాత పిల్లలిద్దరినీ తీసుకుని తిరిగి ఇంటికి బయలుదేరాడు నందు. జాను శిఖరలు తమ కూతుర్లను తీసుకువచ్చిన తరువాత వసుధ కుటుంబంలో జరగబోయే మార్పులేమిటి మరో భాగంలో తెలుసుకుందాం. మన వీడియోలు మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.